గ్రామ సేవలు. జీ గ్లోరీ ఆఫ్ గాడ్. భగవద్ విచారము లేని ఏ గ్రామమైనా నాశనమైనట్టే. హిందూ కాదు నేను అనేది, హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా, వాడు క్రిస్టియన్ అయితే ఆదివారం పెడుతున్నాడా, జరుగుతుందా, కన్వర్షన్గా చేయాల్సింది ఉంటుంది. ఎడ్యుకేషన్లో భాగంగా వాళ్ళకి ఏ విధంగా టీచింగ్ నడుస్తుంది, టీచర్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాటర్ ప్రాబ్లమా, టాయిలెట్స్ ప్రాబ్లమా, గేట్ ప్రాబ్లమా, తాళం ప్రాబ్లమా, సీసీ కెమెరా ప్రాబ్లమా, ఇంకా ఒక డిజిటల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయొచ్చా, కంప్యూటర్స్ చేయొచ్చా, మొక్కలు నాటచ్చా, బావి దవ్వచ్చా, అంటే మన గ్రౌండ్ జీరోలో వెళ్ళి దీనికి ఒక సర్వే లాగా చేసి తీసుకురావాలి. నేను ఆల్రెడీ కంప్యూటర్ మోడల్ ఇప్పించాను. ఒకటి ఏంటంటే సార్, ముఖ్యంగా మా స్కూల్ వెళ్ళి వస్తుంది గోడలేదు సార్. మేము గోడ లేకపోవడం వల్ల చాలా సార్లు చెప్పాను గవర్నమెంట్ కానీ, కలెక్టర్ కూడా చెప్పాను కానీ, మెయిన్ సార్ ఆ స్కూల్ పక్కన ఎదురుగానే ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉంది. అది పిల్లలకి నాకు భయమైతే అందుబాటులో ఉంది. దానికి కొంచెం ఏదైనా ముందు సంరక్షణ, ఆ రెండు పనులైనా ముందు చేస్తే పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. పిల్లలు స్కూల్ పంపించాలన్న తల్లిదండ్రులు భయపడుతున్నారు. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్లో మనం ఏం చేయొచ్చు? ప్రధానంగా వాట్ ఆఫ్టర్ 10th ఏం చేస్తున్నారు పిల్లలు? 10th మా 10th మంచి సార్. ఇంకో మా స్కూల్ 10వ తరగతి తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు? అందరూ కాలేజ్ మనకు ప్రొఫైలింగ్ కూడా ఉంది సార్. ఇంకో విషయం ఉంది సార్, మా దగ్గర మంచి స్పోర్ట్స్ ప్లేయర్ ఉన్నారు సార్. పిల్లలు అంటే స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఆడే పిల్లలు కూడా, కబడ్డీ కానీ, ఫుట్బాల్ కానీ, ఖోఖో కానీ, వాళ్ళకి మనం ఏం చేయొచ్చు? వాళ్ళని కొంచెం మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి మనం ఏ విధంగా సౌకర్యం చేయొచ్చు, వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావచ్చు, ఇది ఎడ్యుకేషన్లో భాగంగా. దెన్ వాల్యూ ఓరియంటేషన్ గ్రామాల్లో నాశనం అయిపోయింది. ఎవడు వీధిలో వాడు వినాయకుడు పెడతాడు, కమ్మర వీధి అంటాడు, కుమ్మర వీధి అంటాడు, మంగళ వీధి అంటాడు. నాకు సామాన్యంగా ఉండేది 4 వీధులు అయితే 20 వీధులుగా పెడతారు. గ్రామాల్లో చైతన్యం ఎట్లా వస్తుంది? అసలు గణపతి ఉత్సవం ఎట్లా వచ్చింది తెలుసా? బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అని పెట్టి, ముస్లిమ్స్ వేరు, ఈ కులం వేరు, ఆ కులం వేరు, ఈ మతం వేరు అని పెట్టడం మొదలు పెడితే వాళ్ళకి మీరు అక్కడ పిల్లలు మహారాష్ట్రలో, బొంబాయిలో నాగోడికి ఇట్లా కాదు పాఠం చెప్పేది. మనమందరం ఒకటి చెయ్యాలంటే జనాలను, విడిపోయిన జనాల్ని ఒకటిగా కలపాలంటే ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే ఆయన తట్టింది వినాయక చవితిని మనం బహిరంగంగా ఎందుకు చేసుకోకూడదు అని. అలా మొదలైనటువంటి ఉత్సవం ఈరోజు 187 ఎంతో ఉత్సవం మొదలుపెట్టి 180 years నుంచి నిరాఘంటంగా సాగుతుందా లేదా? కానీ ఈ సాగటం ఉత్సవం సాగుతుంది కానీ ఉత్సవంలో 100 విగ్రహాలు, గ్రామానికి ఒకటే విగ్రహం ఉండాలి, అందరూ అక్కడే కూడా ఎంత